బోలమ్మా నువ్వు మంచి ఫ్లాట్ చూడమన్నావు కదా, ఇప్పుడే సిఎంఆర్ సెంటర్ దగ్గర చూశాను. ఫ్లాట్ 50% అంట. నువ్వు అర్జెంట్ రెడీ అవ్వనుకో, మనం గబ్బేలమని వెళ్ళి వచ్చేద్దాం, ఓకేనా? ఒరా బావా ఏట్రా ఆలోచిస్తున్నా? ఏట్ లేదురా, నిన్న జూబ్లీహిల్స్ లో బస్సు ఎక్కానా, ఆ కండక్టర్ గొలుగుని నాకు చెప్ప చేయకుండా కిందకు తోస్తాడే. గొంటను కోకుంటా అందుకే తోస్తాడు, లేదంటే పిలిచి పెళ్లి చూపులు చేస్తారా? ఊరి బావా మనలో మన మాట గాని నాకు గుంటలు గోకి అంత టాలెంట్ ఎక్కడుందా? నాకు తెలుసులే బావా, ఇంతకెందుకు తోస్తారా? టిక్కెట్ తీసుకోలేదంట, కిందకు తోస్తాడు బావా. రేయ్ సినిమాకి వెళ్తే సినిమా టికెట్, డ్రిర్కి వెళ్తే సులభ కాంప్లెక్స్ టికెట్ తీసుకోవాలని తెలియాలి కదరా. అది కూడా తెలియకే కదా బావా, మొన్న సులభ కాంప్లెక్స్ పోసుకోవడానికి వెళ్ళినప్పుడు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళానని వాళ్ళు కూడా కుమ్మిశారు కదా బావా. రే బావా నువ్వు జోక్ ఎక్కడికో డైవర్ట్ చేసేస్తున్నావురా. తెలుసు బావా, కానీ ఏటి చేస్తాం, 2 లైన్లు ఎక్స్ట్రా పెంచితే జోక్ కొంచెం లెంత్ పెరుగుద్దని ఆశ బావా. ఇంతగా బస్సు ఎందుకు తోస్తాడు చెప్పా? చెప్పడం మర్చిపోయాను కదా, బస్సు ఎలాగొస్తుందా నేను చేయి చూపించాను, బస్సు ఆగింది, లిఫ్ట్ ఇచ్చాడేమో నెక్సాను. హలో రిసెప్షన్, హౌ కెన్ ఐ అసిస్ట్ యూ? అసిస్టా? ఓర్ని సిస్టమేటిక్ సిమ్టమ్స్ లో ఉన్న అసిస్టెంట్ ఇక్కడ నా పిల్లం కిటికీలో నుంచి దూకేద్దాం అనుకుంటుంది. సారీ సార్, మేము మీకు ఈ విషయంలో ఏ విధంగా సహాయపడలేం, ఎందుకంటే ఇది మీ పర్సనల్ ప్రాబ్లం సార్. పర్సనల్ ప్రాబ్లమా? పాలు ప్యాకెట్లేం కాదు, ఎక్కడ విండో ఓపెన్ అవ్వట్లేదే, అది పర్సనల్ ప్రాబ్లం అంటావేట్రా? మెయింటెనెన్స్ ప్రాబ్లం అయితే వచ్చి ఓపెన్ చేయరా బేవర్స్. రే కిందున్న తొందర రారా. దూది పింజలే జంజాటడు చూసించాలే గాని దమ్ముంటే ధర్మం చెయ్యి. డబ్బులు లేపో. నెలకెంత సంపాదించావు? 10,000. నా ఆదాయం తెలిచ్చా ఊరేసుకొని వచ్చావు నా డొడక. చూసుకోండి ఆకులు చూసుకో. అయిపోయి కారు ముందర వాష్ క్లీన్ క్లీన్. అమ్మ దీనమ్మ, ఈరోజు దేవుడి దెబ్బకు మనం భయంకరంగా చలవ చేసింది. 1 2 3 4 5. ఏందిరా నీ ఎదురు పబ్బిలో కొట్టేశాడా ఏంది? ఓర్ని చిల్లరాపారం ఇంక మనకు బెచ్చం ఎత్తుకుని అవసరం లేదే. ఏంద్రో కొంప తీసి మోడీ మన బెచ్చగాల్లో కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాడా? ఓర్ని అకౌంట్ లో నా 7 పైసలు మొన్న నువ్వు నేను కలిపి 30 రూపాయలు లాటరీ టికెట్ కొన్నాం కదా, అందులో నీకు నాకు 50 లక్షల లాటరీ దొరికిందే. అవునా? అయితే మన ఇద్దరు పెద్ద డబుల్ కాంప్లెక్స్ ఇల్లు కట్టుకుందాం బావా. యూ ఇండీసెంట్ బెగ్గర్ బెఫలో ఇల్లు కట్టుకుని ఏటి చేస్తావురా? పెద్ద గుడి కట్టుకుందామే. గుడి కట్టుకుని మనమేం చేస్తావురా? ఓర్ని నాలెడ్జ్ ఫెలో, మనకు సొంత గుడి ఉందనుకో నువ్వు నేను మాత్రమే అడుక్కోవచ్చు, మనకెవడో కాంపిటీషన్ కూడా రారురా కాంతారావు. ఒరే చిల్లర చిదంబరం, సాలిడ్ ఇన్వెస్ట్మెంట్, లైఫ్ లాంగ్ టెన్షన్ ఫ్రీ, ట్యాక్స్ ఫ్రీ. ఒరే బావా నువ్వు ఓవర్ నైట్ మోడీని కూడా ఓవర్టేక్ చేసావురా. నువ్వు అలా చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు ట్రంప్ ను కూడా ఓవర్టేక్ చేసేస్తానే. సార్ ఆర్డర్ చెప్పండి. ముందు మా ఆవిడకు ప్లేన్ దోశ తీసుకురావయ్యా. మరి మీకు? నేను తర్వాత చెప్పుకుంటాను, ముందు మా ఆవిడకి తీసుకురావయ్యా పోయి. తినవే కాంతం. ఏమ్మా అయిపోయిందా? ఏమయ్యా ఆమెది అయిపోయింది, నువ్వు చెప్తావా? నాకు ఓ ప్లేన్ దోశ తీసుకురావయ్యా. తిను. ఏమ్మా నీకు ఇంకేమైనా తెమ్మంటావా? నాకింకా వద్దులే బాబు, చాలే. ఇద్దరు కలిసొచ్చారు, కలిసి ఆర్డర్ ఇవ్వచ్చుగా, విడివిడిగా ఇచ్చారేంటి? బాబు మేమిద్దరం కలిసే వచ్చాం, కానీ మా ఇద్దరికి ఒక్కటే పళ్ళ సెట్టుంది. మనవాడి ఫీజు అవుట్ అయినట్టుంది. ఒరి బావా ఈ చలికాలం తెగ ఒలి జలరించేస్తుంది, పదరా మందేసేద్దాం. వద్దురచ్చాయ్. వద్దా? రావడానికి నీకెట్టు సలుపు, ఎప్పుడు బిల్లు నేనే కదా కట్టేది. బిల్లు నువ్వు కట్టే గానీ ఎవ్వ తాగిన తర్వాత నువ్వు పెట్టే టార్చర్ తట్టుకోలేం బాయ్. టార్చరా?
ఒరే నా పిల్లం తన బాయ్ ఫ్రెండ్ వెళ్తానంటే కూడా పంపిస్తాను కదరా, అలాంటిది నేను నీకేట టార్చర్ పెట్టాను? లాస్ట్ టైం మందు కొట్టినప్పుడు నీ కిక్కు బాగా ఎక్కి ఏం చేసా గుర్తుందా? ఏడ్ చేసినేటి నీ ఫోన్ పోయిందని చెప్పి బారు మొత్తం గంట సేపు ఎతికాం. నా పిల్లం పోయినా పట్టించుకోను కానీ నా ఫోన్ పోతే పట్టించుకునేటి. ఇంక అందులో అది ఐఫోన్, అందులో ఏట టార్చర్ ఉంది నువ్వు మరీను. వారు నీ ఫోన్లో నా ఫినాయిల్ బాటిలు ఆ గంట సేపు ఫోన్ పోయిందని చెప్పి నువ్వు వెతికింది నీ ఫోన్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకునేరా ఎద్దవ్వా. వర్రా ఇదేదో క్యాబ్ ఉందిరా, మనల్ని ఇంటికి సేఫ్టీగా తీసుకొని పోతుంది. దప్పద్దాం. ఎస్ఎస్ మీ బాస్, చెప్పండి భయ్యా. మమ్మల్ని జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 కి తీసుకుపోతావా? వీళ్ళేంది రోడ్ నెంబర్ 10లో రోడ్ నెంబర్ 10కి తీసుకెళ్ళమంటున్నారు. సరే సరే వీళ్ళతో ఒక ఆడుకుందాం. ఎక్కడ భయ్యా వెళ్దాం? భయ్యా స్టార్ట్ చేస్తున్నా. వీళ్ళు పెద్ద నిద్రపోతున్నారు అందరూ. భయ్యా రోడ్ నెంబర్ 10 వచ్చేసింది, దిగండి. అప్పుడే వచ్చేసామా? నువ్వు సూపర్ భయ్యా. భయ్యా మీవాడు దిగేశాడు. అరే భయ్యాకి డబ్బులతో పాటు టిప్పు కూడా ఇచ్చేసి, ఎందుకంటే మనల్ని సేఫ్గా తీసుకొచ్చాడు కదా. భయ్యా మీ వాళ్ళందరూ దిగేశారు, మీరు కూడా దిగేసా కాస్త డబ్బులు ఇండి భయ్యా. ఏంది డబ్బులు ఇవ్వాలనా? ఏంటికి ఇవ్వాలరా డబ్బులు? అంటే వీళ్ళందరూ తాగేసి ఉండారులే, ఏం చేసినా గుర్తున్నది అనుకుంటాండవా? అమ్మో వీడికి మొత్తం తెలిసిపోయినట్టుంది. భయ్యా నేనేం చేసా భయ్యా? ఏం చేసావా? కార్తీక్ రానికి చెప్తా, దిగా. అమ్మో వీడికి మొత్తం అర్థమైపోయినట్టుంది. వీడేమంటాడు ఇప్పుడు? భయ్యా ఏమైంది భయ్యా? ఏమైందా? తాగింది మేమా నువ్వా? నువ్వేం చేశావు నీకు గుర్తులేదురా? కన్ఫామ్ ఇది తెలిసిపోయింది. భయ్యా సారీ భయ్యా, ఏదో ఒక కృతి పడ్డా భయ్యా, ప్లీజ్ భయ్యా వదిలేయండి భయ్యా. సరే క్షమించనప్ప. నీ అబ్బాయి ఈసారి 60 స్పీడ్ కన్నా దాటినా తోలు తెచ్చా. మనసులు అనుకునేవా, బరగొట్లు అనుకునేవా? 120 స్పీడ్ అది తెచ్చేదే. ఇద్దా డబ్బులా.